నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీల వరుస ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఏర్పడిన పరిశ్రమలు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తరచూ బాంబుల్లా రియాక్టర్లు పేలుతుండటంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నష్టపరిహారం పేరుతో చేతులు దులుపుకుంటూ భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందల సంఖ్యలో ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు విస్తరించాయి. నకరకెల్ సెగ్మెంట్ పరిధిలోని చిట్యాల మండలం గుండ్రాంపల్లి, వెలిమినేడు, పిట్టంపల్లి, బొంగోని చెరువు, పెద్దకాపర్తి గ్రామాలు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. వీటి ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగాలు, గ్రామాలకు మౌలిక వసతులు, భూములకు మంచి డిమాండ్ ఉండేది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు అన్నట్టుగానే ఉంది. ఇవే పరిశ్రమలు ఇప్పుడు కార్మికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ రసాయన పరిశ్రమల వల్ల ఇక్కడున్న గీతా కార్మికులు, గొర్రెల కాపర్లు, అనేక వ్యవసాయదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రసాయన పరిశ్రమలలో సరైన భద్రతలు పాటించకపోవడం వల్ల అనేక మంది ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలలో కూడా చాలా మంది చనిపోయినారు. అది కూడా కొంతమంది చీకట్లో చనిపోయిన ఎమ్మటే చేరవేయడం వల్ల కూడా ఎంతమంది చనిపోయిన అనేది కూడా చాలా మందికి తెలియట్లేదు. గ్రామంలో ఫార్మా కంపెనీ ఉందంటే ఆ ఊర్లో అణుబాంబు ఉన్నట్టే అన్న భయం ప్రజల్లో ఉంది. తరచూ రియాక్టర్లు పేలిపోవడం, అగ్ని ప్రమాదాలు జరగటం కేవలం కార్మికులే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది. గత 3.5 ఏళ్లలో పదుల సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకోగా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో జీవితాంతం వికలాంగులుగా మారారు. వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. మాది వెలిమినేడు గ్రామం. మా యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 12 నుంచి 14 కంపెనీలు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొల్పి ఉన్నారు. కానీ ఇక్కడ నిత్యము ప్రజలకు ఏదో ఒక సమస్య తయారైన ఈ కంపెనీలు గత 15 రోజుల క్రితమే ఇదే నోచ్ ల్యాబ్లో భారీగా మంటలు అంటుకొని కూడా 2 కార్మికులకు అది జరగడం జరిగింది. అది మరొక ముందే మరి నిన్న కూడా రియాక్టర్ బేలి దాదాపు 9 మందికి గాయాలైనాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భూతాన్ పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఏడాదిలో అనేక సార్లు భారీ పేలుళ్లు జరిగాయి. భూదాన్ పోచంపల్లిలోని బృందావన్ ల్యాబ్లో రియాక్టర్ పేలుడు 2 బ్లాకులు ధ్వంసం కావడంతో 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజే సాయి ఫార్మాలో కెమికల్ లోడింగ్ సమయంలో మంటలు చెలరేగి ఓ కార్మికుడు సజీవ దహనమయ్యాడు. చౌటుప్పల్లోని ఎస్ఆర్ ల్యాబ్లో ఏడాదిలోనే 2 సార్లు పేలుళ్లు జరిగాయి. యాదగిరిగుట్టలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు స్థానికులు. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలని ఈరోజు ప్రాణాలను బలి తీసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం నోచే కంపెనీలో గత 20 రోజుల నుంచి రెండవసారి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు బాలకృష్ణ అనే కార్మికుడు ప్రాణాలను బలిగొనడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10 మంది ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిశ్రమ యాజమాన్యం మొత్తం లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్ప కార్మికుల రక్షణ కానీ కార్మికుల యొక్క ఏదైతే చర్యలు ఉన్నాయో రక్షణ చర్యలు తీసుకోవడం వైఫల్యం జరుగుతూ ఉంది. చిట్యాల మండలంలోని వెలిమినేడు నోష్ ఫార్మాల్లో ఒకే నెలలో 2 సార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ఇంకా పలు కంపెనీల్లో జరిగిన ప్రమాదాలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ ప్రమాదాలు నిజంగా ప్రమాదావశత్తేనా లేక ఇన్సూరెన్స్ క్లెయిమ్ల కోసం జరుగుతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు కేవలం తనిఖీలకే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. ప్రాణ నష్టం జరిగిన తర్వాత నష్టపరిహారం చెల్లించి బాధ్యత తప్పించుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న ప్రమాదం జరిగినటువంటి నోస్లాబ్ ఫ్యాక్టరీ ఇది ఒక అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా గతంలో 15 రోజుల క్రితం మరియు రియాక్టర్ పేలింది. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాతకి మళ్ళీ రియాక్టర్ పేలడం వల్ల మా యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బ్లాస్టింగ్ పక్కన పెట్టుకొని పడుకునేటట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏం బాంబు వేలేటట్టు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నైపుణ్యం లేని కార్మికుల నియామకం, సేఫ్టీ పరికరాలు లేకపోవటం, రక్షణ చర్యల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అలాగే ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ పాటించకపోవటం, ఫైర్ ఫ్యాక్టరీస్ శాఖలు నెల తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదాల టైంలో హడావిడి చేసే పొలిటికల్ లీడర్లు తర్వాత సైలెంట్ అవుతున్నారనే విమర్శలున్నాయి. కఠిన చర్యలు లేకపోవటం వల్ల ఇతర కంపెనీలు కూడా భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్, మరొక వైపు ఫార్మా కంపెనీలు విచ్చలవిడిగా నిబంధనలు పాటించకుండా పచ్చని పల్లెల మధ్యన నెలకొల్పి ఇలా ముఖ్యంగా కార్మికుల జీవితాలతోని చెలగాటం ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం, యజమాన్య నిర్లక్ష్యం,
ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల భద్రతకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు.